అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి శ్రీశైలం ప్రాజెక్ట్ సుండిపేటలో భారీగా భూ కబ్జాలు జరుగుతున్నవి. అదేవిధంగా ప్రభుత్వ క్వార్టర్స్ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ సైతం లక్షల వేల రూపాయలు అమ్ముకుంటున్నారు. దీన్ని అధికారులు ఎవరే కానీ దాని గురించి పట్టించుకున్న పాపాన పోలే. అయితే ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఇన్ని కబ్జాలు జరుగుతున్నాయి. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రభుత్వ అధికారులు ఎందుకు నోరెత్తట్లేదు? మరి దీనికి కారణం ఏంటి? ప్రభుత్వ క్వార్టర్స్ కొంతమంది ఎంప్లాయీస్ కొంతమంది వాటిని ఆక్రమించుకొని అద్దెలకు ఇస్తున్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఎక్కడ హైదరాబాద్లో మరి కర్నూలులో ఎక్కడ ఉన్న వాళ్ళకు ఇది మా ఇల్లు, ఇది మా స్థలం అని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ మరి ఆక్రమించి పెడుతున్నారు. మరి ఇక్కడ ఉన్నట్టు ఎక్కడో హైదరాబాదు, కర్నూలు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడెక్కడ నిర్మాణాలు చేయగలుగుతారు. ఎవరు అనుమతి ఇచ్చారు? మరి అమ్మే అధికారం ఎవరికి ఇచ్చారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు తీసుకుంటున్నారు. మన ప్రభుత్వ క్వార్టర్స్ తీసుకొని అద్దెలకు ఇచ్చే వాళ్ళపై సమగ్ర విచారణ జరిపించాలి. ఎవరైతే ఇలాంటికి పాల్పడుతున్నారో ప్రభుత్వ క్వార్టర్స్ ఆక్రమించుకొని అమ్ముతున్న వారిపై, అదేవిధంగా అద్దెలకు ఇస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఏదైతే ఈ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి అక్రమంగా బాండ్లు ప్రొవైడ్ చేసి ఆ బాండ్ల పేరు మీద అక్రమ బాండ్లు నేను ప్రొవైడ్ చేసి ఇది నా స్థలం అని చెప్పేసి మరి భూ కబ్జాదారులు అట్లా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మరి భవిష్యత్తులో మరి సుండిపేట శ్రీశైల పుణ్యక్షేత్రం రంగరంగా దినదినం అభివృద్ధి అవుతుంది. అభివృద్ధిలో భాగంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి సుండిపేటలో స్థలం అవసరము. ఈ స్థలం కింద కబ్జాలు గురైతే మీరు ఎక్కడ 5 స్టార్ హోటల్ కట్టలేరు, కమర్షియల్ వ్యాపారాలు చేయలేరు, ప్రభుత్వ కార్యాలయాలు కట్టలేని పరిస్థితి ఇక్కడ ఉంది. కూటమి ప్రభుత్వం తక్షణమైన ఇక్కడ ఉన్న ల్యాండ్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని సిపిఎంఎల్ మాస్ లైన్గా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.